ఫ్రెండ్స్ ఈ వీడియోకి టైటిల్ వచ్చేసి నేను టేక్ డెసిషన్ అని పెట్టాను అనమాట. అది ఎందుకు పెట్టానో మీకు ఒక 3 మినిట్స్ తర్వాత అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ వీడియో ముందు మనం ఏం చూసాం, బయర్ కీవర్డ్స్ అని నేర్చుకున్నాం. ఏంటంటే అవి కూపన్, ఆఫర్, డిస్కౌంట్, డీల్, ప్రోమో కోడ్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మీకు కీవర్డ్స్ అనేవి తెలిసిపోయినాయి. సో మీకు కావాల్సింది ఇప్పుడు ఏముంది, ఒక ప్రోడక్ట్ కావాలి, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే రీసెర్చ్ చేస్తారు, మీకు ఒక నిచ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకున్నాం. ఫర్ సపోజ్ వైట్ బోర్డ్ యానిమేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి కోరాలో సెర్చ్ చేయండి వైట్ బోర్డ్ యానిమేషన్ ఏది బెస్ట్ అని. సో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. లేదంటే గూగుల్లో సెర్చ్ అయినా కొద్దిగా మీకు రీసెర్చ్ చేయాల్సి వస్తుంది, మీకు ఆన్సర్స్ తెలిసిపోతాయి. ఫర్ సపోజ్ మీరు అలా రీసెర్చ్ చేస్తే మీకు ఒక డూడుల్ మేకర్ సాఫ్ట్వేర్ అనేది తెలిసింది, ఓకేనా. సో అది వచ్చేసి ప్రైస్ కూడా వచ్చేసి మీడియం, అంటే ఒక అంత హై రేంజ్ కాదు, అంత లో కాదు, ఓకేనా. మీకు అరౌండ్ 2000-3000 కమిషన్ ఇస్తుంది అనుకుందాం. ఇప్పుడు మీరు చేయాల్సినంత ఏముంది, ఇంకా వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం, తర్వాత ఎస్ఈఓ చేసి గూగుల్లో ర్యాంక్ అవ్వడం అనమాట. సో మీ కీవర్డ్స్ ఏమేమి అవుతాయి, ఇప్పుడు డూడిల్ మేకర్ అనేది ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్రోడక్ట్. సో డూడిల్ మేకర్కి ఆ కీవర్డ్స్ అన్నీ యాడ్ చేయండి, బయర్ కీవర్డ్స్. అప్పుడు ఏమవుతుంది, డూడిల్ మేకర్ కూపన్, డూడిల్ మేకర్ డిస్కౌంట్, డూడిల్ మేకర్ డీల్, అట్లా డూడిల్ మేకర్ ప్రతి తర్వాత ఆ బయర్ కీవర్డ్స్ని యాడ్ చేయండి. వీటన్నిటికన్నా మీరు ర్యాంక్ అవ్వగలిగితే గూగుల్ ఎస్ఓ చేసి మీరు చాలా ఇన్కమ్ అనేది ఏం చేసుకోవచ్చు అనమాట. దీనికి ఈ కూపన్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, వీటికి మన కంటెంట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఈ కీవర్డ్స్ ఎవరైతే కొడుతున్నారో డూడిల్ మేకర్ కూపన్ అని ఆల్రెడీ తను వెతుకుతున్నాడు, అంటే తను 100% మోటివేట్ అయినాడు కొనాలని. సో తనకేం కావాలంటే ఒక కూపన్ కావాలి. ఆ కూపన్ మనం ఇచ్చేస్తే వెంబడి పర్చేస్ చేస్తాడు. సో వాడిని మనం కన్విన్స్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు రివ్యూ స్ట్రాటజీస్ చూసాం కదా, రివ్యూ స్ట్రాటజీలో ఏంది, మనం వాడిని కన్విన్స్ చేయాలి, మన కంటెంట్ రాసి అది ఇది అని చెప్పాలి. ఇక్కడ అలా చెప్పడం అవసరమే లేదు. జస్ట్ మనం వాడిని కూపన్, వాడు ఎదుగుతున్న కూపన్ ఇస్తే వాడికి పర్చేస్ చేస్తాడనమాట. సో అందుకే ఇది చాలా చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ అనమాట, కూపన్ స్ట్రాటజీ అనేది. సో ఇప్పుడు మీకు కీవర్డ్స్ దొరికాయి కదా, మీరు ఎస్ఈఓ చేయండి, మీరు ర్యాంక్ అవుతారు, మనీ అనేది ఎర్న్ చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ని నేను మీకు రికమెండ్ చేయను. ఎందుకంటే ఒక రీజన్ చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఇవి డూడిల్ మేకర్ అనే మీరు తీసుకున్న ప్రోడక్ట్, దీనికి మీరే కాదు, ఇండియాలో మీలాంటి వాళ్ళు చాలామంది, తర్వాత ఫారినర్స్, తర్వాత వరల్డ్లో ఉన్న వాళ్ళంతా మీకు కాంపిటీషన్ వస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కూపన్ కీవర్డ్స్కి హై కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో 10 సెర్చెస్ జరిగినా కూడా డైలీ మీకు ఒక 5 ట్రాఫిక్ వచ్చినా మీరు హ్యూజ్ మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అందుకే అందరూ పెద్ద పెద్ద అఫ్లైట్స్ అందరూ కూపన్ కీవర్డ్స్ని టార్గెట్ చేస్తారు. సో వాళ్ళని మీరు బీట్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటున్నానంటే మీరు ఇంకా బిగినర్ లెవెల్ కాబట్టి మీరు వాళ్ళతో పోటీ పడ్డారనుకోండి, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అందుకే నేనైతే మీకు ఈ కూపన్ కీవర్డ్స్ జోలికి పోదని చెప్తాను. కానీ మీకు ఎందుకు నేర్పించినానంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఎదగాలనుకున్నప్పుడు వీటిని, మీకు నాలెడ్జ్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మనం కాంపీట్ చేయగలము, మనం ఖచ్చితంగా గెలవగలం అనుకున్నప్పుడు ట్రై చేయండి. సో మళ్ళీ మీకు ఏం నేర్చుకోవాలి, మీరు ఏ దాని మీద అప్లైట్ మార్కెటింగ్ చేయాలని మీకు డౌట్ ఉంటుంది. సో మీరు చేయాల్సినది ఏంటంటే అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్, అది కూడా ఇండియాకి చేయాలి, ఫారిన్కి కాదు. ఫారిన్లో అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్కి చాలా డిమాండ్ ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళకండి. మనము ఇండియన్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్కి స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం. ఫస్ట్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్లో ఎర్నింగ్స్ చేద్దాం, ఆ తర్వాత కూపన్ దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత ఇండియా యూఎస్ఏ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ అనేది అలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనమాట. ఈ కోర్సులో మీకు అన్నీ కవర్ చేస్తాను. ఆల్రెడీ కూపన్ చెప్పాను కదా. సో మీకు దగ్గర కీవర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ డెసిషన్ అనమాట. ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి, ఏమని, ఇండియన్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ చేయాలా లేదంటే కూపన్ కీవర్డ్స్కి చేయాలా. సో మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది. ఒకవేళ మీరు బిగినర్ అయితే 100% ఇండియన్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ వైపు వెళ్ళిపోండి. లేదు మీరు మీకు నాలెడ్జ్ ఉంది, మనం బీట్ చేయగలం అనుకుంటే కూపన్ కీవర్డ్స్ వైపు వెళ్ళిపోండి. సో డెసిషన్ ఈజ్ యువర్స్. సో మీరు తీసుకునే డెసిషన్ మీదే మీ ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది అనమాట. సో బాగా ఆలోచించుకోండి. నేను రెండింటిని కవర్ చేశాను. సో ఏదైనా సరే మీరు అనుకున్న దాన్ని సాధించే వరకు వదిలిపెట్టకండి, నెవర్ గివ్ అప్. ఫ్రెండ్స్ మీరు కనుక ఇండియన్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ చేయాలని డిసైడ్ అయ్యి ఉంటే ఓకేనా, మీకు దీని తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ మాడ్యూల్ వస్తుంది, దాని తర్వాత ఇండియన్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ వస్తుంది. సో ఇంతవరకు మీరు కూపన్ దాని గురించి నేర్చుకునేదంతా మర్చిపోయి ఫ్రెష్గా మీ మైండ్ చేసుకొని ఇండియన్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ ఆ మాడ్యూల్ ఉంది కదా, దాన్ని ఫాలో అయ్యి మీరు ఫస్ట్ ఇండియన్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ మనీ ఏం చేయండి. ఓకే, మీకు కనుక నాలెడ్జ్ ఉంటే అప్పుడు చెప్పినట్టు కూపన్ వైపు వెళ్ళిపోండి. సో డెసిషన్ మీదే అన్నమాట.